చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఎన్ వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పాడి రైతును నిలువు దోపిడీ చేశారని ఆరోపించారు. గత పాలనలో దౌర్జన్యాలు, భూ కబ్జాలతో అరాచకాలు సృష్టించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న భూములపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును గత పాలకులు లాక్కున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు జనసేన నాయకులు అండగా ఉంటారని వారు వ్యాఖ్యానించారు. పాడి రైతుల కోసం నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. చాలా సుదినం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని అడుగులు ముందుకు వేస్తున్నాడో అటువంటి ఐడియాలజీ కలిగిన వేణుగోపాల్ రెడ్డి గారు సోదరులు ఈరోజు జనసేనలో చేరి మొట్టమొదటి మీటింగ్ని ఇంత అంటే ఊహించినంత విధంగా దాదాపు ప్రతి మండలంలో పుంగనూరు మండలంలోంచి ఈరోజు జనసేన పార్టీలో దాదాపు 1500 మంది చేరడం చాలా సుదినం. 100% రాబో ఎన్నికలు ఏవైతే 1.5 సంవత్సరంలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ లోపల జనసేన మార్క్ ఏంటి అనేది మేము చేసి చూపిస్తాం. అది కూటమి ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా చేస్తాము. మొత్తం మీద అంతా ప్రభుత్వం పాలన అంతా బాగుందని లాస్ట్ 5 months లో ఉన్నాయి. చిన్నవి కొన్ని మా సైడ్ నుంచి కూడా ఇన్ కేస్ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రభుత్వ ఆఫీసెస్ లో కానీ ఏమన్నా ఉన్నా సరే ఖచ్చితంగా అది జనసేన ఎదురించి తీరుతుంది. 100% జీరో కరప్షన్ అనేది చేసి చూపిస్తాం. బిలో పావర్టీ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నిస్సంకోచంగా, నిరాకంఠంగా, నిర్భయంగా ఈ సొసైటీలో పుంగనూరులో మేము బతుకుతున్నామని చెప్పేసి చేయాలి. వెంకటేష్